శుభోదయం మిత్రులకు. ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి అథ్లెటిక్స్ స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉన్నటువంటి పిల్లలు వీళ్ళ యొక్క డ్రీమ్ ఏంటంటే ఒలింపిక్స్లో పథకాన్ని సాధించడం. ఒలింపిక్స్కి పార్టిసిపేట్ చేస్తేనే అది ఒక గర్వించదగ్గ విషయంగా భావిస్తారు. అలాంటిది భారతదేశంలో జీవిత బీమా ఏజెంట్ల యొక్క డ్రీమ్ కూడా అమెరికాలో ఉన్నటువంటి ఎండిఆర్టీ మీటింగ్ అటెండ్ అయ్యి అక్కడ విషయాలు తెలుసుకొని తను కూడా లెక్చర్ ఇచ్చి రావాలనుకునేది కూడా ఒక డ్రీమ్. సో ఆ డ్రీములో స్టెప్ బై స్టెప్ ఎలా మనం డ్రీమ్ని ట్రూ చేసుకోవాలి, దాన్ని పాసిబుల్ చేసుకోవాలి. డ్రీమ్ డ్రీమ్గా ఉండకూడదు. ఆ కళని సాకారం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో నా వంతు అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. దీన్ని స్టెప్ బై స్టెప్ దీంతో డిస్కస్ చేద్దాం. ఈ ఎండిఆర్టీ అనేది అంత డ్రీమ్ చేయాల్సినంత కష్టాసాధ్యమైనది కాదండి. దీనికి కావాల్సింది స్ట్రాంగ్ డిటర్మినేషన్, బలమైన కోరిక, ప్రయత్నం. ఇవి రెండు ఉంటే ఆటోమేటిక్గా మనం ఏదైనా కూడా అసాధ్యం అనేది లేదండి, ప్రతిదీ సాధ్యమే. కాకపోతే మనకి మనమే రిలాక్సేషన్ ఇచ్చుకుంటాం. ఇవాళ కాదు రేపు చేసుకుందాం. దీనివల్ల ఎప్పుడైతే మనం రిలాక్స్ అవుతామో ఫలితం ప్రారంభించినప్పుడు ఎంత దూరం ఉందో అంతే దూరం. సో మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. యాక్చువల్గా నేను ఇది ఒక్క సెషన్లో చెప్పేది కాదండి. ఫస్ట్ సెషన్, ఈ సెషన్ వరకు ఎండిఆర్టీకి మెంబర్షిప్ ఏంటి, ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, డాలర్స్లో ఫీజులు ఎలా కట్టాలి అనే దాని గురించి సెషన్ 1. సెషన్ 2 వచ్చి ఎండిఆర్టీ మీటింగ్కి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేం చెప్తారు, ఏం తెలుసుకోవాలి, ప్లస్ మీరు వాలంటరీ సర్వీస్ కూడా చేయొచ్చు. ఎండిఆర్టీ మీటింగ్లో మీరు లెక్చర్ కూడా ఇవ్వచ్చు. ఎండిఆర్టీ మీటింగ్కి రిజిస్ట్రేషన్ మెంబర్షిప్ ఫీజు కట్టిన తర్వాత మీరు ఏదైనా కారణాల వల్ల వెళ్ళలేనప్పుడు రీఫండ్ ఎలా పొందాలి, కొన్ని కట్టిన ఫీజులు మీరు మెంబర్షిప్ ఫీ ఆర్గనైజేషన్ నుంచి రీఎంబర్స్మెంట్ కూడా వస్తుంది. ఒకవేళ వీసా ఇలాంటి ప్రాబ్లం వల్ల క్యాన్సిల్ చేసినప్పుడు మీ ఫీజులు ఎలా రిటర్న్ పొందాలి. ఇది సెషన్ 2. సెషన్ 3 వచ్చి యుఎస్ వీసా ఎలా బుక్ చేయాలి, స్లాట్ ఎటా బుక్ చేయాలి, DS-160 లేదా డ్రాప్ బాక్స్ అయితే డ్రాప్ బాక్స్, ఈ ప్రాసెస్ ఏమిటి, ఫ్లైట్స్ బుక్ చేసుకోవడం. ఫ్లైట్స్ 1 year ముందు బుక్ చేసుకోవచ్చండి. తర్వాత హోటల్స్ కన్నా కూడా హోమ్ స్టే బుక్ చేసుకుంటే ఎకానమీగా ఉంటుంది. ఒకళ్ళకన్నా గ్రూప్గా వెళ్తే ఇంకా ఖర్చులు తగ్గుతాయి. ఇది ఎలా అనేది కూడా సెషన్ 3లో చెప్తాను. సెషన్ 4 వచ్చి ఎండిఆర్టీ మీటింగ్స్లో అసలు ఎన్ని మీటింగ్స్ ఉంటాయి, ఎన్ని రకాల సెషన్స్ ఉంటాయి, ఎన్ని రోజులు జరుగుతాయి, ఏ మీటింగ్ మీరు ఎలిజిబుల్ అక్కడ. అంటే ఎండిఆర్టీ మీటింగ్ అంటే ఒక రోజు కాదండి, 4 days 4 సెషన్స్ జరుగుతాయి. ఒక్కో సెషన్లో మళ్ళీ బైఫర్కేషన్స్ ఉంటాయి అన్నమాట. వీళ్ళలో ఎవరెవరు ఏం మాట్లాడతారు, ఎవరెవరు ఫ్యాకల్టీగా వస్తుంటారు, అసలు దాని స్ట్రక్చర్ ఏంది, దానివల్ల మనకు బెనిఫిట్ ఏంది, మన లాంగ్వేజ్ ప్రాబ్లం ఎలా అవుట్కమ్ అవ్వాలి అనే విషయం ఎండిఆర్టీ మీటింగ్స్. నెక్స్ట్ ఎండిఆర్టీ గ్రాంట్స్ రికమెండ్స్ బై యూ. ఎండిఆర్టీకి ప్రపంచంలో ఉన్నటువంటి కార్పొరేట్స్ అందరూ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఈ ఎండిఆర్టీ ఆర్గనైజేషన్ ఏంటంటే ఒక గ్రాంట్స్ కమిషన్ కూడా పెట్టుకుంది దాంట్లో. సో ఎండిఆర్టీ మెంబర్స్, మీరు ఎండిఆర్టీ మెంబర్ అయ్యారు అనుకోండి, మీరు మీ ఊర్లో కానీ మీ జిల్లాలో కానీ ఏదైనా అవసరమైతే ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్కి మీరు రికమెండ్ చేస్తే అమెరికా గ్రాంట్స్ శాంక్షన్ చేస్తుంది. ఇవి 4 సెషన్స్ ఫ్రాంక్గా. దాని తర్వాత నేను కొన్ని సెషన్స్ ఏం చేయాలనుకుంటున్నానంటే, అసలు రిజిస్ట్రేషను, ఫీజు పేమెంట్, ఆన్లైన్ లైవ్ వీడియోస్ రిలీజ్ చేస్తాను. అంటే ఓవరాల్గా చెప్పడం వేరు, లైవ్ వీడియోలో మీకు ఎండిఆర్టీ రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి, దాంట్లో ఎర్రర్స్ ఎక్కడ వస్తున్నాయి, ఏ ఫార్మాట్లో మనం అప్లోడ్ చేయాలి, డాలర్స్లో ఎలా పే చేయాలి అనేది లైవ్ సెషన్ వస్తుంది. తర్వాత సెషన్ 4 అది 5. సెషన్ 6 వచ్చేసరికి ఆల్రెడీ వీసా ఉంటే డ్రాప్ బాక్స్ ఎలా చేయాలి, డ్రాప్ బాక్స్ ప్రాసెస్ ఏంటి, మీకు వీసా లేదు ఫస్ట్ టైం వెళ్తున్నారు, B1 B2 వీసాలు అంటారు. టూరిస్టు బంధువులు ఉంటే చూడడానికి వెళ్ళే వీసాలని టూరిస్ట్ వీసాలు అంటారు. ఇవి వచ్చి 10 yearsకి ఇస్తారు మీకు వీసా. వీసా అప్లై చేయడానికి ఫస్ట్ DS-160 అప్లై చేయాలి, వీసా స్లాట్ బుక్ చేసుకోవాలి, వీసా ఫీజు పే చేయాలి, వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, డాక్యుమెంట్స్ అక్కడ చూపించాలి. ఈ ప్రాసెస్ ఎలా లైవ్లో ఒకటి చేద్దాం. నెక్స్ట్ సెషన్ లాస్ట్ ఫైనల్ సెషన్ వచ్చి ఫ్లైట్స్ టు ఫ్లోరిడా బుక్ చేసుకోవడం, ఆడ హోమ్ స్టే బుక్ చేసుకోవడం, అక్కడికి వెళ్ళినాక ఈ రోజు నుంచి మెయిల్ ఆర్డర్ బిజినెస్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ సెషన్స్. సో నెక్స్ట్ ఫార్మల్గా ఎండిఆర్టీ యాన్యువల్ మీటింగ్స్ ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. బేసిక్గా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ఈ కంట్రీస్లో ఎక్కువ పెడుతుంటారు, మిగతా కంట్రీస్ కూడా పెడతా ఉంటారు. మేజర్ పార్ట్ అయితే అమెరికా, కెనడాలో పెడుతుంటారు. సో లాస్ట్ ఇయర్ జరిగిపోయిన ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనకు వచ్చేసరికి ఏప్రిల్ టు మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అండి. ప్రపంచ దేశాలన్నీ కూడా క్యాలెండర్ ఇయర్ జనవరి టు డిసెంబర్ అండి.
సో మీరు జనవరి 1వ తారీఖు 2025 గత సంవత్సరం నుంచి 4 రోజుల క్రితం ముగిసినటువంటి 31 డిసెంబర్ 2025 లోపల ఎండిఆర్టీ నామ్స్ క్వాలిఫై అయితే మీకు ఈ సంవత్సరం జూన్ 7 నుంచి 10వ తారీఖు వరకు 2026న కాలిఫోర్నియాలో ఎండిఆర్టీ మీటింగ్స్ జరుగుతాయి. అంటే 7, 8, 9, 10 4 డేస్ అన్నమాట. మీరు ఒకరోజు ముందుగా వెళ్ళి వాలంటరీగా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. దానికి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అవి కూడా చెప్తాను. సో ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళకి అది లేదు. ఈ సంవత్సరం కష్టపడి నెక్స్ట్ ఇయర్ వెళ్దాం అనుకుంటే జూన్ 6 నుంచి జూన్ 9 వరకు సెషన్స్ ఫ్లోరిడాలో ఉంటుందండి, అమెరికాలోనే. సో 2 సెషన్స్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్దాం. సో ప్రజెంట్ కొత్తగా ఆల్రెడీ ఎండిఆర్టీ క్వాలిఫికేషన్ ఇయర్ అయిపోయింది కాబట్టి కొత్త సంవత్సరం ఈ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం మీరు ఎండిఆర్టీ అవ్వాలంటే 3 ఆప్షన్స్ ఉంటాయి. ఏ ఆప్షన్లో అయినా మీరు క్వాలిఫై అవ్వచ్చు. 1 కమిషను, 2 ప్రీమియం, 3 ఇన్కమ్. మేజర్ పార్ట్ మన వాళ్ళు ఎక్కువ కమిషన్ మీద క్వాలిఫై అవుతుంటారు. కమిషన్ వచ్చి 13,02,500 రావాలి. అంటే నెలకి 1,08,500 రావాలి. దీంట్లో ఫస్ట్ ఇయర్ రెన్యువల్ కమిషన్ కూడా యాడ్ అవుతుంది. సో మీరు కమిషన్ కింద క్వాలిఫై అయితే 13,02,500 రావాలండి. ఇన్కమ్ కింద క్వాలిఫై అవ్వడం, ప్రీమియం కింద క్వాలిఫై అవ్వడం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఈ సెషన్లో మెయిన్ ఎందుకు చెప్తున్నానంటే దయచేసి మీరు ఎండిఆర్టీ ఇవ్వాలి అనుకున్న ప్రతి వ్యక్తి కూడా ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ రోజు నుంచే మీరు అమెరికాలో ఉన్న బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్ యొక్క ఫ్రెండ్స్, కొలీగ్స్, తెలిసిన వాళ్ళు, మీ పాలసీ హోల్డర్స్ ఫ్రెండ్స్, వాళ్ళ ద్వారా అమెరికాలో ఉన్నటువంటి ప్రాస్పెక్ట్స్ యొక్క లిస్ట్ గ్యాదర్ చేయాలి. ప్యారలల్గా ఎండిఆర్టీ టార్గెట్తో పాటు ప్యారలల్గా ప్రాస్పెక్ట్ లిస్ట్ తయారు చేసి వాట్సాప్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మెయిల్ ఆర్డర్ బిజినెస్ కూడా ప్యారలల్గా చేసుకోవాలి. మెయిల్ ఆర్డర్ బిజినెస్ అంటే అమెరికాలో ఉన్న పాలసీలు మన ఇండియా వాళ్ళు వచ్చినప్పుడు చేయగలం, లేదా మనం అమెరికాకి వెళ్ళినా కూడా మెయిల్ ఆర్డర్ బిజినెస్ అంటారు, లేదా మన ఇండియాలో ఉండి అమెరికాలో కానీ ఈ ప్రపంచంలో ఏ దేశంలో వ్యక్తి ఉన్నైనా పాలసీ చేయడాన్ని మెయిల్ ఆర్డర్ బిజినెస్ అంటాం. వాళ్ళు ఇండియా రావాల్సిన పని లేదు, చాలా తేలిగ్గా చేయొచ్చు. సో ఈ ప్రాసెస్లో ప్యారలల్గా ఏం చేస్తాం, ఫస్ట్ మనం క్వాలిఫై అవుతాం. ఎండిఆర్టీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎల్ఐసి వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు, బాబు నీ ఫిగర్స్ ఇవి, నువ్వు చేసిన ప్రీమియం ఇంత, టర్మ్ పాలసీలు ఎంత, సింగిల్ ప్రీమియం ఎంత, కమిషన్ ఎంత, రెన్యువల్ కమిషన్ ఎంత, ఇవన్నీ ఇస్తారు. దాంట్లో ఎండిఆర్టీ ఐడి ఇస్తారు. ఫస్ట్ నువ్వు ఎల్ఐసిలో పనిచేస్తున్నప్పుడు ఎండిఆర్టీ క్వాలిఫై అనేది ఐడెంటిఫికేషన్ ఇచ్చేది ఎల్ఐసి ఆఫ్ ఇండియా. వీళ్ళు ఒక లెటర్ ఇష్యూ చేస్తారు, ఆ లెటర్ తీసుకోవాలి. లెటర్ తీసుకున్నాక ఎండిఆర్టీ వెబ్సైట్కి వెళ్ళి మెంబర్షిప్గా రిజిస్ట్రేషన్ అయ్యి $600 మీరు పే చేయాలి. ఈ డాలర్స్ ఆఫీస్ మీకు రీంబర్స్ చేస్తుంది ఎప్పుడు మీరు అమెరికా మీటింగ్ వెళ్ళినప్పుడు. రెండోది, ఆ స్టెప్ అయినాక ఎండిఆర్టీ మీటింగ్కి వెళ్ళడం అనేది 11 to 11 అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి టాపర్స్ 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, 20 ఏళ్ళు ఎండిఆర్టీలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. 25 ఏళ్ళు లైఫ్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ బేసిక్గా ఇంగ్లీష్ ఉంటుంది. మీకు ట్రాన్స్లేటర్స్, మీకు తెలుగు అంటే తెలుగులో ట్రాన్స్లేటర్స్ ఇస్తారు. మీరు ట్రాన్స్లేట్గా లాంగ్వేజ్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం మెంబర్షిప్ ఫీ $600 పే చేయాలి. తర్వాత మీటింగ్కి వెళ్ళడానికి రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఎందుకంటే ఎక్కువ మంది వచ్చినా అకామిడేట్ చేయలేరు కాబట్టి వాళ్ళు ఒక లిమిట్ పెట్టుకుంటారు. సో మీకు అక్కడ కాన్ఫరెన్స్ హాల్కి ఇటంగా అయిన ఖర్చులు కావచ్చు, ఈ మేనేజ్మెంట్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ఇవన్నీ కూడా నామినల్గా మన దగ్గర వసూలు చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చి $1,095 మీరు పే చేయాలి. దీనికి కొన్నిసార్లు మీరు ఉన్న క్లబ్ బట్టి కార్పొరేషన్ సపోర్ట్ వస్తుంది, ఫైనాన్షియల్ సపోర్ట్. సో ఫస్ట్ మెంబర్షిప్ కట్టేసాం, తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎండిఆర్టీ నుంచి మీకు అమెరికా ఎండిఆర్టీ మీటింగ్ రమ్మని ఇన్విటేషన్ లెటర్ వస్తుంది. ఈ లెటర్ ముఖ్యం. ఈ లెటర్ తీసుకున్న తర్వాత మనం అమెరికా ఆల్రెడీ వీసా ఉంటే ఓకే, వీసా లేనప్పుడు మన DS-160 ఫామ్ ఫిలప్ చేసి వీసా ఇంటర్వ్యూ డేట్ స్లాట్ బుక్ చేసుకొని వీసా ఫీజు పే చేసి ఇంటర్వ్యూకి వెళ్ళి వీసా తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఈ స్టెప్ అయిన తర్వాత అమెరికా ఫ్లోరిడాకి మనం ఫ్లైట్స్ బుక్ చేసుకోవడం. హోమ్ స్టే బెస్ట్ అండి, హోటల్స్ కన్నా కూడా హోమ్ స్టే చాలా ఎకానమీగా ఉంటుంది. 6-7 మంది ఉండడానికి కూడా కిచెన్ కూడా ప్రొవైడ్ చేస్తాడు, తక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది. గ్రూప్గా వెళ్తే ఇంకా మంచిది మీకు ఎకానమీ. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత ఎండిఆర్టీ మీటింగ్కి వెళ్ళి ఎగైన్ అక్కడ ఉన్న రోజుల్లో మీరు 4 ఎక్స్ట్రా ఉండైనా సరే మెయిల్ ఆర్డర్ బిజినెస్ ద్వారా మళ్ళీ ఎండిఆర్టీకి 13 లక్షలు 15 లక్షలు కమిషన్ సాధించుకొని రావాలి. ఎలా ఏమిటి అనేది మనం రూ. 100 లెక్కేస్తున్నప్పుడు 1 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నాం. 1లో ఉన్నాం మనం. ప్లీజ్ కంటిన్యూ విత్ మీ. సో ఇంతకుముందు యాప్ ఉండేది ఎండిఆర్టీది, అది లేదండి ప్రస్తుతం. యాప్ అనేది ఎండిఆర్టీకి లేదు. మీరు ఎండిఆర్టీ అని కొట్టేసి మీ ల్యాప్టాప్లో కానీ, సెల్ ఫోన్లో కానీ, మీ డెస్క్టాప్లో కానీ షార్ట్ కట్గా పెట్టుకోవాల్సిందే. షార్ట్ కట్గా పోవాలి, దీనికి యాప్స్ అయితే లేవు. దీనికి సైన్ ఇన్ అవ్వాలి. సో ఫస్ట్ మనం ఇండియాలో ఎండిఆర్టీ క్వాలిఫై అయ్యాం.
క్వాలిఫై అయినాక మన ఎల్ఐసి వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు. ఒకటి 2026కి నువ్వు ఇన్కమ్ క్రైటీరియాలో క్వాలిఫై అయితే ఫస్ట్ లెటర్ అండి ఇది. అలా కాదు కమిషన్ అంటే ప్రీమియంలో క్వాలిఫై అయితే ఈ లెటర్ కంపల్సరీ ఎల్ఐసి నుంచి మీరు తీసుకోవాలి. దీంట్లో మీ డేటా ఎండిఆర్టీ ఐడి క్రియేట్ చేస్తుంది కార్పొరేషను. ఈ ఈ లెటర్ తీసుకున్నాకే మనం ప్రాసెస్ కాగలం. దీని తర్వాత ఎండిఆర్టీ మెంబర్షిప్కి ప్రతి సంవత్సరం ఎంత కట్టాలి? $600 కట్టాలి మామూలు ఎండిఆర్టీ అయితే. సిఓటి అయితే 650, టీఓటి అయితే రూ. 1150 కట్టాలి. సో దీనికి ఎండిఆర్టీ వెబ్సైట్లోకి వెళ్ళి జాయిన్ నవ్ అని కొట్టేస్తే లాగిన్ పాస్వర్డ్ వస్తుంది. అది ఎండిఆర్టీ ఐడి వచ్చి లాగిన్ పెట్టుకోండి. పాస్వర్డ్ వచ్చి మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. అది లైవ్లో నేను లాస్ట్ టైం చెప్తాను. నేను డమ్మీ క్రియేట్ చేశాను. నా ఫోటో పెట్టుకున్నాను, నా పేరు పెట్టుకున్నాను. అందుకోసం ఇక్కడ ఫినిష్ అప్లికేషన్ వచ్చింది. నేను అప్లికేషన్ ఫిల్ చేయాలి. నా పేరుతో ఎండిఆర్టీ మెను నా ఫోటోతో ఓపెన్ అవుతుంది. మీరు కూడా అలాగే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది జాయిన్ అయిన తర్వాత 3 స్టెప్లు ఉంటాయి. ఒకటి మీ డేటా ఎంటర్ చేయాలి. 2 ఎల్ఐసి వాళ్ళు ఇచ్చిన లెటర్ అప్లోడ్ చేయాలి. 3 ఫీజు పే చేయాలి. పే చేయగానే మెంబర్షిప్గా మీకు రిజిస్టర్ అయినట్టు మీకు మెసేజ్ వస్తుంది. సో ఈ ఫస్ట్ ఇది డేటా ఎంట్రీలో మీరు ఏమన్నా మీ మీద కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయనేది నో పెట్టేసేయండి. ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ మనం డేటా ఎంట్రీ చేసేసి అప్లికేషన్ అప్లోడ్ చేసి ఫీ పే చేస్తాం. ఈ డేటా ఎంట్రీ ఏంది? కమిషన్ ద్వారా ఎంత వచ్చింది, ప్రీమియం ఎంత వచ్చింది, ఇన్కమ్ వచ్చింది. ఇది ఫిల్ చేసిన తర్వాత చూస్ ఫైల్, మీకు ఎల్ఐసి వాళ్ళు ఇచ్చిన లెటర్ ఉంది కదా, ఆ లెటర్ని పీడిఎఫ్ ఫార్మాట్ కానీ ఇమేజ్ ఫార్మాట్ కానీ చేసి పెట్టుకోండి. ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు, మీ సిస్టంలో ఉంటే అప్లోడ్ చేసేసుకోవచ్చు. చేసిన తర్వాత ఫీ స్ట్రక్చర్ పేమెంట్కి వెళ్తాం. సో మనం మెంబర్షిప్ క్వాలిఫికేషన్ ఏంటి, మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ ఏంటి? ముందు మెంబర్షిప్ క్వాలిఫై అయ్యాము, మెంబర్షిప్ ఫీ $600 కట్టేసాం, ఒక స్టెప్ అయిపోయింది. రెండో స్టెప్ మీటింగ్కి వెళ్ళడానికి, అమెరికాలో మీటింగ్కి వెళ్ళడానికి రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ఎలా కట్టాలి, జ్యూస్ ఏమిటి, ఈ కాన్సెప్ట్లోకి వెళ్దాం. సో 50 ఏళ్ళు కంటిన్యూగా మెంబర్షిప్ కడుతున్న వాళ్ళకి $200 కడితే చాలు. కొత్త వాళ్ళైతే $600 కట్టాల్సిందే, 50 కన్నా తక్కువ. ప్లస్ 50 ఏళ్ళు దాటినా కూడా సిఓటి టీఓటీకి అయితే మాత్రం మెంబర్షిప్ కట్టాల్సింది. సో ఇవన్నీ మనకు వదిలేదు. మన వరకు $600 కట్టాలి. ఇది కార్పొరేషన్ రీయింబర్స్మెంట్ ఇచ్చుద్ది మన మీటింగ్కి వెళ్తే. రెండోది లైఫ్ మెంబర్షిప్ కూడా ఇస్తారండి. చైర్మన్ క్లబ్ మెంబర్ లైఫ్ ఎలా ఉందో ఎండిఆర్టీలో కూడా లైఫ్ మెంబర్షిప్ ఉంటుంది. ఈ లైఫ్ మెంబర్షిప్ వచ్చేసరికి 65 ఏళ్ల వయసు, 25 ఏళ్ల పాటు అతను లైఫ్ మెంబర్గా ఉన్న వ్యక్తులు, చేసిన తర్వాత లైఫ్ మెంబర్ అయిన వ్యక్తి క్వాలిఫై అవ్వడం కానీ, అప్లై అవ్వడం కానీ, మెంబర్షిప్ ఉండడం కానీ, వీళ్ళైతే $200 కడితే చాలు. తర్వాత మనం మీటింగ్కి వెళ్ళాలి అంటే ఎవరెవరు వెళ్ళగలరు? ఒకటి ఎండిఆర్టీ క్వాలిఫై అయిన వాళ్ళు 2026. అసలు నాన్ మెంబర్స్ ఎండిఆర్టీ క్వాలిఫై కాకపోయినా కూడా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఎండిఆర్టీ అకాడమీ మెంబర్స్ వస్తారు. ఎండిఆర్టీ సెంటర్ ఫీల్డ్ లీడర్షిప్ మెంబర్స్ వస్తారు. ఏజెన్సీ మేనేజర్, ప్రోగ్రామ్ మేనేజర్స్ కూడా వస్తారు. సో డెవలప్మెంట్ ఆఫీసర్స్ కూడా మీటింగ్కి వెళ్ళొచ్చండి. ఏజెన్సీ అనేది డెవలప్మెంట్ ఆఫీస్ కూడా వెళ్ళొచ్చు మీరు. కాకపోతే ఏజెంట్ ఎండిఆర్టీ క్వాలిఫై అయిన వ్యక్తి $1,095 కట్టాలి. మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ వెళ్ళాలంటే $1,395 కట్టాలి. మీరు ఫ్యాకల్టీకి వెళ్తానన్నా కూడా యూ హ్యావ్ టు పే. సో ఇప్పుడు దీనికి డెడ్ లైన్ ఇస్తారు ప్రతి సంవత్సరం ఫార్మల్గా. ఈ సంవత్సరం అయితే మార్చి 15 ఓపెన్ చేస్తారు రిజిస్ట్రేషన్కి. ఇది మెంబర్షిప్ ఎట్టా కట్టేస్తాం. మీటింగ్కి వెళ్ళడానికి రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు? మార్చి 17. ఏప్రిల్ 20 లోపల కడితే $1,095. ఆ డేట్ దాటి ఏప్రిల్ 1 నుంచి మే 18 దాకా అయితే $100 ఎక్స్ట్రా, $1,190 కట్టాలి. లేదు నాకు టైం లేదు అనుకోకుండా అమెరికా వెళ్ళాను, ఆన్ ది స్పాట్ నేను రిజిస్ట్రేషన్ అవుతానంటే వేకెన్సీ ఉంటే మీరు ఆన్ ది స్పాట్ $1,290 కట్టి మీటింగ్కి క్వాలిఫై అవ్వచ్చు. వేకెన్సీ ఉంటేనే ఇస్తారు, వేకెన్సీ లేకపోతే అవైలబిలిటీ ఉండదు. సో ఏదైనా కూడా మీరు ఇన్ టైం ఏప్రిల్ 20 లోపల రిజిస్టర్ అవ్వడం మంచిది. తర్వాత ఈ ఎండిఆర్టీ ఫీజు కట్టిన తర్వాత మెంబర్షిప్ అయిపోయింది కదా. సెకండ్ ఇప్పుడు ఏం కట్టాం మనం? $1,095 ఎండిఆర్టీ మీటింగ్ రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ మీరు అమౌంట్ కట్టినాక మీకు ఇన్విటేషన్ లెటర్ వస్తుంది. ఇన్విటేషన్ లెటర్ సేవ్ చేసుకోండి మెయిల్లో. ఒకవేళ మెయిల్లో రాలేదు, ఎండిఆర్టీ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఇన్విటేషన్ లెటర్ రిక్వైర్మెంట్ మీటింగ్స్ అని కొట్టేస్తే మీ ఎండిఆర్టీ ఐడి, మీ పుట్టిన సంవత్సరం కొడితే ఇన్విటేషన్ లెటర్ మీకు డౌన్లోడ్ అవుతుంది. సో మెయిల్లో రాకపోయినా, మీరు మిస్ అయినా, అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకోకపోయినా కూడా ఈ లెటర్ వీసాకి కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ ఫ్లైట్కి కూడా ఈ వీసాకి లెటర్ ఉండాలి, కంపల్సరీ ఉండాలి మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం నేను సుమారుగా ఈ డేట్స్లో ఈ సెషన్ జరుగుద్ది అనుకుంటున్నాను. 2026లో 7 జూన్ నుంచి 10 జూన్ వరకు 2025లో క్వాలిఫై అయిన వాళ్ళు 2026 ఈ సంవత్సరంలో జూన్ నెలలో 7 నుంచి 10 దాకా 4 డేస్ ఎండిఆర్టీ మీటింగ్స్ ఉంటాయి. మీరు వాలంటరీగా చేయాలనుకుంటే ముందు రోజు వెళ్ళిపోండి, 6th జూన్ వెళ్ళిపోయి మీ డేటా ఇచ్చి రిజిస్ట్రేషన్ అయినాక
కనెక్షన్ జోన్ అని ఒకటి ఉంటుంది. అంటే మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి, ప్రపంచంలో వచ్చిన వాళ్ళందరూ వాలంటరీగా చేసామని కూర్చోబెట్టి, మీరు ఏ పనులు చేయాలి, ఏమిటి, మీకు ఏం ఫెసిలిటీస్ ఇస్తాం, మీకు బ్యాడ్జ్ ఇస్తాం, ఐడి కార్డు ఇస్తాం, మీకు ఫుడ్ కానీ ఇది సంబంధించి మొత్తం కూడా అక్కడ ఇంటరాక్షన్ అవుద్ది. దాన్ని పీజీఏ వాలంటీర్ కిక్ ఆఫ్ అంటారు. వాలంటరీ సర్వీసెస్. వాలంటరీగా చేయదలుచుకుంటే 4వ తారీఖు వెళ్ళండి, లేదంటే 7వ తారీఖు జూన్ వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే అక్కడ 3 రకాల సెషన్స్ ఉంటాయి. 8వ తారీఖు అయితే 4 రకాల సెషన్స్ ఉంటాయి. 9వ తారీఖు వెళ్తే ఒక 4-5 రకాల సెషన్స్ ఉంటాయి. 10వ తారీఖు మెయిన్ సిఓటి టీఓటీలు అండి. వాళ్ళ వరకు మళ్ళీ సపరేట్ ఈ సెషన్కి రావచ్చు, వాళ్ళు 2 సెషన్స్కి వెళ్ళచ్చు. ఎవరైనా కూడా 2 సెషన్స్కి మినిమం వెళ్ళచ్చు. ఒక ఎండిఆర్టీ ఎడ్జ్ అనేది మాత్రం అమెరికా, కెనడా ఎండిఆర్టీస్కి మాత్రమే అలౌ చేస్తారు, అందరిని అలౌ చేయరు. సో మనం వెళ్ళేది 4 సెషన్స్, 4గిట్లో 3 మనం అటెండ్ అవ్వచ్చు. సో నేను ముందు రోజు వెళ్ళమన్నా, 6th జూన్ వెళ్ళమన్నా రిజిస్ట్రేషన్కి. 5th జూన్ వెళ్తే ప్రోగ్రామ్ జనరల్ అరేంజ్మెంట్స్, దాంట్లో మీరు మెంబర్షిప్గా జాయిన్ అయితే ముందు రోజు వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే మీకు కొన్ని ఫెసిలిటీస్ ఇస్తారు, బెనిఫిట్స్ ఉంటాయి. మీకు కొంచెం ఫుడ్ అకామిడేషన్ కానీ ఐడి కార్డ్స్ ఇస్తారు. మీరు వాలంటరీ చేయాలి, మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరెవరితో ఇంటరాక్ట్ అవ్వాలి, ఆ ముందు రోజు వచ్చిన ఎండిఆర్టీ ప్రపంచ వైపు మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి ఒకళ్ళనొకరిని పరిచయం చేస్తారు. ఈ సెషన్ వెళ్ళడం మంచిగా ఉంటుందని ఇప్పుడు దాకా నేను బేసిక్స్ చెప్పాను. మిగతా టాపిక్స్ సెకండ్ సెషన్లోకి వెళ్దాం. సెకండ్ సెషన్లో అసలు ఏ సెషన్లో ఏమేమి చెప్తారు, సబ్జెక్ట్ ఏంటి అనేది ఒకటి, తర్వాత ఈ మీటింగ్స్ ఏమేమి ఉన్నాయి, వాటిలో దేనికి మీరు వెళ్ళొచ్చు, అది ఏ మీటింగ్ ఎలిజిబిలిటీ ఉంది, ఏ మీటింగ్ ఎవరికి, మనం యాన్యువల్ మీటింగ్కి వెళ్ళొచ్చు, గ్లోబల్ కాన్ఫరెన్స్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ మీరు ముందుగా రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటే, ఒక స్పీకర్గా రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, తర్వాత మీరు వీసా రిజెక్షన్ అయితే మీరు అమౌంట్ రిటర్న్ ఎలా తెచ్చుకోవాలి, లేదు మీ అంతర్గత కారణాల వల్ల మీరు వెళ్ళకపోయినా మెంబర్షిప్ ఫీజు వద్దనుకుంటే ఎలా రిటర్న్ తెచ్చుకోవాలి. సో దాన్ని రివైజ్ చేసుకుంటే ఈ మీటింగ్ ద్వారా ఏం మనం పొందుతాం, మనం ఎందుకు ఈ మీటింగ్కి వెళ్ళాలి, సో ట్రావెల్ వీసా B1 B2 వీసాలు ఎలా అప్లై చేయాలి, ఎండిఆర్టీలో మన ఇండియా పరిస్థితి ఏంది, ఇండియాలో మన ఎల్ఐసి పరిస్థితి ఏంది, ఏ ర్యాంక్లో ఉన్నాం, ఎంతమంది ఉన్నారనే డేటా. నెక్స్ట్ ఫ్లైట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, 12 months ముందే ఫ్లైట్ బుక్ చేసుకోవచ్చు, సింగిల్ స్టాపా డబుల్ స్టాపా. ముందుగా బుక్ చేసుకుంటే ఫేర్ కూడా చాలా తక్కువ అవుతుంది, రాను రౌండ్ ది ట్రిప్ మనం బుక్ చేసుకోవచ్చు. సో నేను ఫ్లోరిడా దగ్గరలో వెన్యూకి 7 kilometers దగ్గరలోనే నేను హోమ్ స్టేలు చూశాను. హోమ్ స్టేలో 6 కూడా ఉండొచ్చు. ఒక అపార్ట్మెంట్ లాగా ఇచ్చేస్తాడు ఇండివిజువల్గా. అపార్ట్మెంట్ ఇండివిజువల్ హౌసెస్ ఇస్తారు, కిచెన్, ఫ్రిడ్జ్, A to Z ఉంటుంది. మనమే ఫ్రైయర్స్ కూడా ఉంటాయి, వంట కూడా ఫ్రాక్షన్ ఆఫ్ 10 minutes చేసేసుకోవచ్చు. ఖర్చు తగ్గాలి ఎకానమీ అనుకుంటే గ్రూప్గా వెళ్ళి హోమ్ స్టేస్ బెస్ట్ అండి. ఇది ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇది లైవ్ నేను నెక్స్ట్ టైం చెప్తాను నెక్స్ట్ సెషన్లో. ఈ హోమ్ స్టే అయితే మనిషికి 4,000 పడుతుంది పర్ డే. నెక్స్ట్ టోటల్ ఖర్చు ఎంత అవుతుంది, మనం అక్కడికి వెళ్ళి మెయిల్ ఆర్డర్ బిజినెస్ 10 lakhs కమిషన్ ఎలా సాధించుకోవాలి, స్టార్ట్ స్మాల్ చిన్న స్టార్టింగ్ చేసుకొని డ్రీమ్ బిగ్, పెద్ద పెద్ద ఫలితాలు సాధించాలంటే చిన్న చిన్న ప్రయత్నంతోనే అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్, నిరంతర ప్రయత్నం. దీని తర్వాత మీకు ఎండిఆర్టీ ఫౌండేషన్ ఉంది, మన ఎల్ఐసికి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ఎలాగో ఎండిఆర్టీ ఫౌండేషన్ ఉంది. ఈ ఫౌండేషన్ ద్వారా మీరు మీ ఏరియాలో అమెరికా నుంచి ఫండ్స్ ఎలా శాంక్షన్ చేయించవచ్చు, మీ రికమెండేషన్తోనే శాంక్షన్ అవుతుంది. ఇప్పుడు దాకా ఈ లాస్ట్ ఇయర్ ఇండియన్ కరెన్సీలో శాంక్షన్ చేసిన అమౌంట్ ఏషియాకి 19%, మేజర్ పార్ట్ అమెరికా వాళ్ళే తీసుకెళ్తున్నారండి. అంటే మీరు అప్లై చేస్తే శాంక్షన్ అవుతుంది, ఎవరెవరిది ఫండ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎంతెంత అమౌంట్స్ ఉన్నాయి, డోనర్స్ ఎవరు, ఎండిఆర్టీకి స్పాన్సరర్స్ ఎవరు, ఈ డేటా. సో ఇప్పుడు దాకా మన మీటింగ్ మెంబర్షిప్ అయిపోయింది, వాలంటరీ సర్వీస్ అయిపోయింది, రీఫండ్ ఈ సెకండ్ సెషన్లో మిగతాయి చెప్తాను. థర్డ్ సెషన్లో యూఎస్ వీసా ఫ్లైట్ బుకింగ్ అవుతుంది. అది ఫోర్త్ సెషన్లో ఎండిఆర్టీ మీటింగ్, గ్రాంట్స్ రికమెండేషన్ ఉంటుంది. ఇది అయిన తర్వాత 3 సెషన్స్. ఒకటి ఎండిఆర్టీ రిజిస్ట్రేషన్ ఫీ ఆన్లైన్లో లైవ్లో ఎలా చేయాలి, లైవ్ ఇచ్చేస్తాను. రెండవది లైవ్లోనే B1 B2 యుఎస్ వీసాలు ఎట్లా అప్లై చేయాలి, DS-160 ఎలా ఫిల్అప్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, వీసా స్లాట్ ఎలా, బ్రోకర్స్ అక్కర్లేదండి, ఒక్కసారి మనం పెడితే మనమే చేసేసుకోవచ్చు. వీసా ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎక్కడ స్లాట్ బుక్ చేసుకుంటాము, వీసా డేట్స్ స్లాట్స్ ఎలా ఎతకాలి, స్లాట్స్ బుక్ చేసుకోవాలి. మీరు బయట వాళ్ళ దగ్గరికి వెళ్తే స్లాట్ బుక్ చేయడానికి 14,000, 15,000, 20,000 తీసుకుంటున్నారు. DS-160 ఫిల్అప్ చేయడానికి 5,000, 10,000 తీసుకుంటున్నారు. ఆల్రెడీ మీకు వీసా ఉందనుకోండి, డ్రాప్ బాక్స్ ఎలా చేయాలి, ఎక్కడ చేస్తాం, అదొకటి. నెక్స్ట్ ఫ్లోరిడా ఫ్లైట్స్ ఎలా బుక్ చేసుకుంటాం, హోమ్ స్టే, ప్రధానంగా మెయిల్ ఆర్డర్ బిజినెస్, అమెరికాకి వెళ్ళి 10 లక్షల కమిషన్ కనీసం ఎలా సాధించగలం, ఇవి లైవ్ డెమోస్ ఆన్లైన్లో చేస్తాను. సో ఇది నా బేసిక్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.